ఈ వీడియోలో నేను న్యూ ఇయర్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. 4000 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి న్యూ ఇయర్ పండుగని జరుపుకున్నారు. జూలియస్ సీజర్ అనే రోమ్ రారాజు సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి నెలని వాళ్ళ దేవుడైన జానస్ పేరును పెట్టుకున్నారు. జానస్ అనే దేవుడికి 2 ముఖాలు ఉంటాయి. అందులో ఒక ముఖం భవిష్యత్తు గురించి, మరో ముఖం గడిచిన కాలం గురించి చెప్తాయి. ఆ రకంగా మొట్టమొదటి నెల పేరు జాన్యువరి అయ్యింది. 45% అమెరికన్ దేశస్థులు ఈ న్యూ ఇయర్ పండగ రోజు వాళ్ళ జీవితాల్లో కొత్త మార్పులు ఏర్పరచుకుంటారు. అవి ఏంటి అంటే బరువు తగ్గాలని, క్రమశిక్షణతో కలిగి ఉండాలని, డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టాలని, ఎక్కువ సంపాదించాలని, ఆరోగ్యంగా ఉండాలని, పొగ తాగడం మానేయాలని, ఇలా చాలామంది వాళ్ళ జీవితాల్లో మార్పులు తెచ్చుకోవాలని అనుకుంటారు. కానీ అందులో 25% మంది వాళ్ళు అనుకున్న వాటిని వదిలేసి 2వ వారం నుంచే మళ్ళీ మొదలు పెడతారు. ఈ న్యూ ఇయర్ రోజున ఎవరైతే ఎక్కువ ఆకుకూరగాయలు తింటారో వాళ్ళు సంపన్నవంతులవుతారని వాళ్ళ నమ్మకం. చాలామంది షాంపైన్ బాటిల్ ఓపెన్ చేసి ఈ న్యూ ఇయర్ని జరుపుకుంటారు. అమెరికన్లు ఈ న్యూ ఇయర్ రోజున సుమారుగా 360 మిలియన్ల గ్లాసుల వైన్ తాగుతారని అంచనా. న్యూయార్క్ సిటీ టైమ్స్ స్క్వేర్ దగ్గర జరిగే బాల్ డ్రాప్ ఈవెంట్కి సుమారుగా 10 లక్షల మంది హాజరవుతారంట. శాంతా అనేది క్రిస్మస్కి సింబల్ అయితే బేబీ న్యూ ఇయర్ అనేది న్యూ ఇయర్కి సింబల్. నేషనల్ ఇన్సూరెన్స్ క్రైమ్ బ్యూరో ప్రకారం న్యూ ఇయర్ రోజున అమెరికాలో అత్యంత ఎక్కువ కార్లు దొంగలించబడతాయంట. మరి ఇట్లాంటి ఎన్నో మనోరంజమైన, ఆశ్చర్యమైన వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎం ఫ్యాక్ట్.